వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక సెకండ్ పాజ్ చేయండి. మీ లైఫ్‌లో ఎవరికీ చెప్పలేని పెయిన్ ఉందా? స్ట్రాంగ్‌గా ఉండాలని ట్రై చేస్తూ లోపల అలసిపోయిన మూమెంట్స్ ఉన్నాయా? ఈ వీడియో ఎంటర్‌టైన్‌మెంట్ కోసం కాదు. మోటివేషన్ కోసం కాదు. ఈ వీడియో ఒక సైలెంట్ కన్వర్జేషన్. మిడిల్ క్లాస్ అమ్మాయి డైలీ స్మైల్ వెనుక దాచిన స్టోరీ. మీ జర్నీ స్లోగా ఉందని ఫీల్ అయితే ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకండి. ఫుల్ వీడియో చూడండి. మీకు ఒక క్లారిటీ అర్థమవుతుంది. ఈ వీడియో చూస్తున్న మీరు బయట నవ్వుతున్నారు. కానీ లోపల చాలా అలసిపోయారు కదా! అందరూ అనుకుంటారు మీ లైఫ్‌లో ప్రాబ్లమ్ ఏంటి అని. కానీ నాకు తెలుసు. ఒకసారి నైట్ పడుకునే ముందు సైలెన్స్‌లో కూర్చొని కన్నీళ్ళు వచ్చిన మూమెంట్స్ గుర్తొచ్చాయి. నేను ఒక అమ్మాయిని. స్ట్రాంగ్‌గా కనిపించే ప్రయత్నం చేస్తూ లోపల ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్న అమ్మాయిని. మార్నింగ్ లేచి రెస్పాన్సిబిలిటీస్‌ని స్టార్ట్ అవుతాయి. స్మైల్ ఫేస్‌తో అందరికీ రెస్పాండ్ అవుతాం. కానీ మన కోసం ఒక స్మైల్ కూడా మిగలదు. మిడిల్ క్లాస్‌లో ఫ్యామిలీలో పుట్టిన అమ్మాయికి కంటే భయం ఎక్కువ ఉంటుంది. ఫెయిల్యూర్ అంటే భయం. పేరెంట్స్‌ని డిసప్పాయింట్ అవుతారని భయం. సొసైటీ క్వెషన్స్ భయం. డిగ్రీ ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. కానీ లైఫ్ నెక్స్ట్ పేజ్ బ్లాంక్‌గా ఉంది. ఏం చేయాలో తెలీదు. కానీ ఏం చేయకూడదో మాత్రమే తెలుసు. గివ్ అప్ అవ్వకూడదు. చాలాసార్లు నన్ను నేనే అడుగుతాను. నేను లేట్ అవుతున్నానా అని. కానీ ఎప్పుడూ ఒక ఆన్సర్ వస్తుంది. లేట్ కాదు, డిఫరెంట్ జర్నీ అని. ఈ జనరేషన్‌లో అందరూ ఫాస్ట్‌గా సక్సెస్ రీచ్ అవుతున్నారని మన జర్నీ స్లోగా ఉందేమో తప్పు అనుకుంటాము. కానీ స్లోగా నడిచేవాళ్ళు డిస్టెన్స్ చాలా దూరంగా రీచ్ అవుతారు. ఎవ్వరికీ చెప్పని టియర్స్, ఎవ్వరికీ చూపించని పెయిన్, ఎవ్వరికీ తెలియని ప్రేయర్స్, ఇవన్నీ మన సైలెంట్ స్ట్రెంగ్త్‌గా మారుతాయి. ఒకరోజు మన ఎఫర్ట్స్ స్పీక్ చేస్తాయి. అప్పుడు మన సైలెన్స్‌ని వాల్యూ చేస్తారు. ఈ వీడియో చూస్తున్న అమ్మాయి కోసం చెప్తున్నా. నువ్వు వీక్ కాదు. నువ్వు ఎలోన్ కాదు. నువ్వు ప్రాసెస్‌లోనే ఉన్నావు. లైఫ్ నిన్ను టెస్ట్ చేస్తుంది అంతే. లైఫ్ నిన్ను బిల్డ్ చేస్తుంది అని అర్థం. నేను ఈ జర్నీని రికార్డ్ చేస్తున్నా ఫేమ్ కోసం కాదు. ఫ్యూచర్లో నేను బ్యాక్ చేసి నేను గివ్ అప్ అవ్వలేదు అని ప్రౌడ్ ఫీల్ అవ్వాలని. ఈ వీడియో నీకు ఒక చిన్న కంఫర్ట్ అయితే అది నా సక్సెస్. సైలెంట్‌గా స్ట్రగుల్ అవుతున్న అమ్మాయిని అండర్ ఎస్టిమేట్ చేయకండి. బికాజ్ వన్ డే ఆ సైలెన్స్ హిస్టరీ అవుతుంది. చాలాసార్లు మనం అనుకుంటాం, నేను ఒక్కడినేనా ఇలా ఫీల్ అవుతున్నానా అని. కానీ నిజం ఏంటంటే సైలెంట్‌గా స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. జస్ట్ వాళ్ళని మనం చూడము అంతే. ఈ వరల్డ్‌లో అందరూ స్ట్రాంగ్ స్టోరీస్ షేర్ చేస్తారు. సక్సెస్ స్టోరీస్, హ్యాపీనెస్ మూమెంట్స్, కానీ ఎవ్వరూ షేర్ చేయరు. బెడ్ మీద కూర్చొని సెల్లుని చూస్తూ
కన్నీళ్ళు లోపల దాచుకునే నైట్స్ గురించి ఒక అమ్మాయిగా మనకి నేర్పించింది ఏంటి అంటే అడ్జస్ట్ అవ్వాలి, సైలెంట్గా ఉండాలి, స్ట్రాంగ్గా బిహేవ్ చేయాలి. కానీ మనం ఉమెన్స్ మనకి కూడా అలుపు వస్తుంది, మనకి కూడా హెల్ప్ కావాలి. చాలాసార్లు పేరెంట్స్ని చూసి స్మైల్ చేస్తాం, కానీ వాళ్ళకి మన కన్ఫ్యూజన్ చెప్పలేము. వాళ్ళని టెన్షన్ పెట్టకూడదు అని మన పెయిన్ని మనమే క్యారీ చేస్తాం. ఈ స్టేజ్లో చాలా డేంజరస్. ఎందుకంటే బయట నవ్వు, లోపల ఎంప్టీ ఫీలింగ్. కానీ ఒక విషయం నేను నేర్చుకున్నా, ఈ ఎంప్టీనెస్ పర్మనెంట్ కాదు, అది ఒక ఫేజ్ మాత్రమే. మీరు ఇప్పుడు డైరెక్షన్ లేకపోయినా ధైర్యం ఉండాలి అని కాదు, జస్ట్ ఒక స్మాల్ స్టెప్ చాలు. డైలీ లేచే బెడ్ మీద నుండి లేచేద్దాం కూడా ఒక సైలెంట్ విక్టరీయే. మీ జర్నీలో కంపేర్ చేయడం ఆపండి. మీ స్పీడ్, మీ స్ట్రెంగ్త్. సోషల్ మీడియాలో కనిపించే హ్యాపీనెస్ చాలాసార్లు ఎడిటెడ్ ఉంటుంది. రియల్ లైఫ్లో అందరికీ స్ట్రగుల్స్ ఉంటాయి. ఒకరోజు మీ స్టోరీ చెప్పడం జరిగినప్పుడు ఎవరినైనా చెప్పాలి, నీ సైలెన్స్ నేను అర్థం చేసుకుంటా అని. ఈ వీడియోలో ఒక రిమెంబర్, మీరు బ్రోకెన్ కాదు, మీరు బిల్డింగ్ స్టేజ్లో ఉన్నారు. మీ పెయిన్ని రష్ చేయకండి, మీ హీలింగ్కి టైం ఇవ్వండి. ఈ లైఫ్లో ఫాస్ట్గా గెలిచే వాళ్ళని కాదు, స్లోగా నిలబడిన వాళ్ళని లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటుంది. నువ్వు వీక్ కాదు, నువ్వు లేట్ కాదు, నువ్వు రాంగ్ పాత్లో కాదు. నువ్వు జస్ట్ సైలెంట్, స్లోగా, స్ట్రాంగ్గా. మీ టియర్స్ అన్నీ వీక్ అనుకోకండి, అవి మీ కరేజ్కి ప్రూఫ్. ఒక్కరోజు మీ సైలెన్స్, మీ ఎఫర్ట్స్ వరల్డ్కి క్లియర్గా వినిపిస్తాయి. ఈ టైంలో జాబ్, మార్క్స్, ఫేమ్, మనీ మీ వాల్యూ డెఫినెట్గా చెయ్యవు. నువ్వు ఓన్లీ పేషెన్స్, కిడ్నెస్, ధైర్యంతో స్లోగా బిల్డ్ అవుతున్నావు. ఈ చాప్టర్ కష్టమైన, నెక్స్ట్ చాప్టర్లో లైట్, హ్యాపీ, మీనింగ్ఫుల్ అవుతుంది. అంటిల్ దెన్, బీ జెంటిల్ విత్ యువర్ సెల్ఫ్. సైలెంట్గా గ్రోత్ అవుతున్న అమ్మాయి ఒకరోజు ఈ వరల్డ్ని సర్ప్రైజ్ చేస్తుంది. ఇఫ్ యు ఆర్ ఫెల్ట్ దిస్ వీడియో, జస్ట్ క్లిక్ ఆన్ సబ్స్క్రైబ్. నో ప్రెజర్, సైలెంట్ సపోర్ట్ చాలు. మీ యొక్క సబ్స్క్రైబ్, మీ యొక్క లైక్, మీ యొక్క షేర్ నాకు బాగా స్ట్రెంగ్త్గా మారుతాయి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.